వెల్కమ్ టు డాక్టర్ వర్లూస్ ఇంగ్లీష్ కోచింగ్. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ నేర్చుకోవటం చాలామంది అనుకున్నట్లుగా అంత కష్టమైన ప్రక్రియ ఏమీ కాదు. మనకు ఒక టెక్నిక్ తెలిస్తే ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. మనకి 20-30 పదాలు తెలిసినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడటం ఇప్పటికిప్పుడే మొదలుపెట్టేయచ్చు. ఇప్పుడు చూడండి, అయితే పదాలు తెలిసిన తర్వాత వాటితోని వాక్యాలని కుప్పలు తెప్పలుగా అంటే వేలు వందలు వాక్యాలను ఎలా సృష్టించవచ్చో మనకు ఆ ఫార్ములా తెలియాలి. ఈరోజు మీకు తెలిసిన పదాలతోనే కొన్ని వందల వాక్యాలని ఎలా సృష్టించవచ్చు, రకరకాల సందర్భాల్లో వాటిని ఎలా వాడుకోవచ్చు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీకు తెలిసిన పదాలునే తీసుకుందాం. నిద్ర లేవటాన్ని ఏమంటాం? వేకప్ అంటాం. వేకప్ అంటే నిద్ర లేవటం. పెందలకడనే అంటే ఏమంటాం? అర్లీ అంటాం. పెందలకడనే నిద్రలే అని చెప్పేసి ఎవరికైనా చెప్పాలనుకోండి, వేకప్ అర్లీ అంటాం. వేకప్ అర్లీ అంటే పెందలకడనే నిద్రలే. వేకప్ అర్లీ లేదా తొందరగా నిద్రలే. వేకప్ అర్లీ పెందలకడనే నిద్రలే. సో దీంతో మనం రకరకాల సెంటెన్సెస్ని ఎలా సృష్టించవచ్చో చూద్దాం. వేకప్ అర్లీ దీన్ని తీసుకొని దీన్ని కాస్త అంటే డైరెక్ట్గా చెప్పినట్టు ఉంది కదా, పెందలకడనే నిద్రలే అని చెప్పినట్టుంది. దాన్ని కాస్త మర్యాదగా మనం చెప్పాలి అంటే ఎలా చెప్తాం? ప్లీజ్ వేకప్ అర్లీ అంటాం. ప్లీజ్ వేకప్ అర్లీ. ప్లీజ్ వేకప్ అర్లీ అంటే దయచేసి పెందలకడనే నిద్రలే. ఇది కాస్త మర్యాదగా చెప్పినట్లు అవుతుంది. సో ఇంకా మనం బాగా మర్యాదగా చెప్పాలి లేదా రిక్వెస్ట్ చేయాలనుకోండి, అప్పుడు దాని ముందు ఏమీ లేదు, కెన్ యూ అని పెట్టామనుకోండి. ఇప్పుడు ప్లీజ్ వేకప్ అర్లీ, ఇప్పుడు ఈ రెండు మీకు తెలుసు కదా, వేకప్ అర్లీ, ప్లీజ్ వేకప్ అర్లీ. ఈ ప్లీజ్ వేకప్ అర్లీ ముందు కెన్ యూ పెట్టారనుకోండి, కెన్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ అంటే కాస్త పెందలకడనే నిద్రలేస్తావా. దాని కెన్ యూ బదులు కుడ్ యూ పెట్టారనుకోండి, కుడ్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ అంటే కుడ్ రాస్తే, ఇక్కడ కెన్ బదులు కుడ్ రాస్తే ఇంకా ఎక్కువ మర్యాద ఇచ్చినట్టు అవుతుంది. కుడ్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ. ఈ కుడ్ ప్లే ఇది కాకుండా కెన్ను కుడ్డు కాకుండా విల్ యూ కూడా వాడచ్చు. విల్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ అంటే ఇది కెన్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ అన్నా విల్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ అన్నా సేమ్ మీనింగ్, ఏదైనా వాడుకోవచ్చు. కెన్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ, విల్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ అన్నా కూడా మర్యాదకరమైన సెంటెన్సెస్. ఇంకాస్త ఎక్కువ మర్యాద వదలుచుకుంటే కెన్ బదులు కుడ్ వాడతాం, విల్ బదులు వుడ్ వాడతాం. కెన్ను విల్లు సేమ్ డిగ్రీ ఆఫ్ పొలైట్నెస్, ఒకే మోతాదులో మర్యాదను సూచిస్తాయి. కుడ్డు వుడ్డు ఎక్కువ పొలైట్నెస్ని సూచిస్తాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, వేకప్ అర్లీ అంటే పెందలకడనే నిద్రలే. ప్లీజ్ వేకప్ అర్లీ దయచేసి పెందలకడనే నిద్రలే. కెన్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ దయచేసి పెందలకడనే నిద్రలేస్తావా. కుడ్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ, విల్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ, వుడ్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ. మీనింగ్ ఈజ్ సేమ్. అంటే ఇక్కడ మనం ఒక వ్యక్తిని నిద్రలేమని చెప్తున్నాం, చెప్పడానికి ఇన్ని రకాలుగా వాడతాం. అదే మీ తమ్ముడు లేకపోతే ఫ్రెండు అనుకోండి, వేకప్ అర్లీ అంటే సరిపోతుంది. అదే వేరే వాళ్ళు అయితే కాస్త హర్ట్ అవుతారు, ఎందుకంటే డైరెక్ట్గా చెప్పినట్టు నిద్రలే అన్నట్టుగా ఉంది కదా. ప్లీజ్ వేకప్ అర్లీ అంటాం, దయచేసి నిద్రలే. ఇది కూడా అంత పెద్ద మర్యాద కాదు. దాని ముందు కెన్ యూ, విల్ యూ, వుడ్ యూ, కుడ్ యూ పెట్టామనుకోండి, అప్పుడు అవి మోర్ పొలైట్ సెంటెన్సెస్గా మారతాయి. సో వేకప్ అర్లీ, ప్లీజ్ వేకప్ అర్లీ, కెన్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ, కుడ్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ, విల్ యూ వేకప్ అర్లీ, విల్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ, వుడ్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ. సో ఇలా మనం రకరకాల వాక్యం చూడండి. మీరు దీంట్లో ఏముంది, వేకప్ అర్లీ అనే దాన్ని తీసుకొని మనం రకరకాల సెంటెన్సెస్ని తయారు చేసాం. అలానే నువ్వు పొద్దున్నే నిద్ర లేవాల్సిన అవసరం ఉందా? షుడ్ యూ వేకప్ అర్లీ అంటే నువ్వు పెందలకడనే నిద్ర లేవాలా లేదా పొద్దున్నే నిద్ర లేవాలా. అర్లీ అంటే ఏమిటి? పొద్దున్నే లేదా పెందలకడనే అని. షుడ్ యూ వేకప్ అర్లీ అంటే నువ్వు పెందలకడనే నిద్ర లేవాలా. మస్ట్ యూ వేకప్ అర్లీ అన్నావు అనుకోండి, నువ్వు తప్పకుండా పొద్దున్నే నిద్ర లేవాలా, తప్పించుకోలేవా. మస్ట్ యూ వేకప్ అర్లీ అంటే తప్పనిసరిగా నువ్వు పొద్దున్నే నిద్ర లేవాలా అని. చూడండి, మళ్ళీ ఏమి లేదండి, ఇంగ్లీషు మనకు ఫ్లూయెంట్గా మాట్లాడటం రావాలంటే తెలిసిన వాటినే 10-15 సార్లు పలుకుతూ ఉండాలి. అంటే దాంతో ఏమవుతుంది, ఇంగ్లీష్లో థింక్ చేయటం అనేది అలవాటు అవుతుంది. తెలుగులో అనుకొని మళ్ళీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలనుకోండి, మీకు టైం తీసుకుంటుంది, ఫ్లూయెన్సీ రాదు. మరి ఇంగ్లీష్లోనే డైరెక్ట్గా థింక్ చేయాలంటే ఎలా చేయగలుగుతారు?
ఒకే సెంటెన్స్ని ఒకే పదాన్ని 10-15 సార్లు మీరు పలికారనుకోండి, మీ బ్రెయిన్లో ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అయ్యి డైరెక్ట్గా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇక మీరు తెలుగు జోలికి పోకుండా డైరెక్ట్ ఇంగ్లీష్లోనే థింక్ చేస్తారనమాట. సో ఈ సెట్ని మరొకసారి చూద్దామా. వేకప్ అర్లీ, ప్లీజ్ వేకప్ అర్లీ, కెన్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ, కుడ్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ, విల్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ, వుడ్ యూ ప్లీజ్ వేకప్ అర్లీ, షుడ్ యూ వేకప్ అర్లీ, మస్ట్ యూ వేకప్ అర్లీ. సో అలానే మనకి బాగా ప్రాక్టీస్ కావాలంటే ఇంకొక రకమైనటువంటి సెంటెన్సు తీసుకుందాం. దీన్ని మోహన్తో షేర్ చేసుకొని చెప్పాలనుకోండి, ఏమంటాం? షేర్ చేసుకోవటం అంటే ఏంటి? పంచుకోవటం. షేర్ మనం ఇప్పుడు అంటాం కదా, మీరు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అంటున్నాం కదా. షేర్ చేయటం అంటే వేరే వాళ్ళకి తోని పంచుకోవటం అనమాట. సో దీన్ని మోహన్కి షేర్ చేయాలనుకోండి, ఇంగ్లీష్లో ఏమంటాం? షేర్ ఇట్ విత్ మోహన్ అంటాం. షేర్ ఇట్ విత్ మోహన్. దీన్ని ఇంతకుముందులాగా 8 వాక్యాల్లోకి వచ్చేటట్టుగా చూద్దాం. షేర్ ఇట్ విత్ మోహన్ కదా ఫస్ట్ సెంటెన్స్. దాన్ని మర్యాదగా చెప్పాలంటే ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్. షేర్ ఇట్ విత్ మోహన్ మామూలుగా చెప్పినట్టు, ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్ కాస్త మర్యాదగా చెప్పినట్టు. ఇంకా రిక్వెస్ట్ చేసి చెప్పాలనుకోండి, కెన్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్ అంటాం. కెన్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్. కెన్ కంటే కూడా ఇంకా మర్యాద కుడ్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్. ఈ కెన్ బదులు మనం విల్ కూడా వాడచ్చు. విల్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్. విల్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్ అన్న, కెన్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్ అన్న సేమ్ డిగ్రీ ఆఫ్ పొలైట్నెస్, అంటే ఒకే మోతాదులో మర్యాదను సూచిస్తాయి. కెన్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్ అన్న, విల్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్ అన్న ఒకే డిగ్రీ ఆఫ్ పొలైట్నెస్. కుడ్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్. నువ్వు దీన్ని మోహన్తో షేర్ చేసుకోవాలా, తప్పదా? నువ్వు దీన్ని మోహన్తో షేర్ చేసుకోవాలా లా అన్నప్పుడు ఇంగ్లీష్లో మనం ఏమంటాం? షుడ్ అంటాం. ఇక్కడ మనం ఏం చేస్తాం? షుడ్ యూ షేర్ ఇట్ విత్ మోహన్. షుడ్ యూ షేర్ ఇట్ విత్ మోహన్. దీన్ని మోహన్తో షేర్ చేసుకోవాలా? వద్దు, వాడు అందరికీ చెప్పేస్తాడు. షుడ్ యూ షేర్ ఇట్ విత్ మోహన్. షుడ్ యూ షేర్ ఇట్ విత్ మోహన్. తప్పనిసరిగా వాడితో షేర్ చేసుకోవాలా అని అనుకోండి, షుడ్ బదులు మస్ట్ వాడతాం. మస్ట్ యూ షేర్ ఇట్ విత్ మోహన్. మస్ట్ యూ షేర్ ఇట్ విత్ మోహన్. ఈ 8 అంటే దీంతో షేర్ ఇట్ విత్ మోహన్ని 8 రకాల వాక్యాలు వచ్చేటట్టుగా ఇప్పుడు చూడండి. షేర్ ఇట్ విత్ మోహన్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్, విల్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్, వుడ్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్, కెన్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్, కుడ్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మోహన్, షుడ్ యూ షేర్ ఇట్ విత్ మోహన్, మస్ట్ యూ షేర్ ఇట్ విత్ మోహన్. చూసారా, 8 రకాల వాక్యాలని మనం దీంతో సృష్టించడం జరిగింది. సో మీకు ఇక్కడ పదాలతో ప్రాబ్లం లేదు కదా. పదాలు ఏమిటి? ఏది షేర్ అంటే మీకు తెలుసు, మోహన్ అంటే పేర్లన్నీ కూడా మనకి ఇంకా వాటి తెలుసుకునేదని పేరు, దాంట్లో విత్తు అంటే తో అని. సో దీంట్లో మీకు పదాలతో ప్రాబ్లం ఏముంది? సో మనకు పదాలు చాలా తెలిసినా కూడా ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి కారణం ఏమిటంటే సెంటెన్స్ జనరేషన్ అంటాం. అంటే వాక్యాలను ఎలా తయారు చేయాలి, ఎలా సృష్టించాలి అనేది తెలియకపోవటమే. సో ఇప్పుడు పిల్లలు ఇంగ్లీష్ ఇలానే నేర్చుకుంటారండి. దాంట్లో అది ఎంపరేటివ్ సెంటెన్సా, అది స్టేట్మెంటా, ఇంటరాగేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సా, ఏ రకం ఇవన్నీ అక్కర్లా. ఆ గ్రామర్ అంతా కూడా అవసరం లేదు. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడటం అంటే ఇలా కొన్ని ప్యాటర్న్స్ తీసుకొని దాని ప్రకారం నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇంగ్లీష్లో థింక్ చేయటం అలవాటు అవుతుంది. తర్వాత ఆ సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెంటెన్స్ బయటకు వస్తుంది. సో ఇంకొక సెట్టు తీసుకుందాం. ఏది? ఇప్పుడు తలుపు వేయండి అని చెప్పాలనుకోండి, క్లోజ్ ద డోర్ అంటాం కదా. తలుపు మూయండి లేదా తలుపు వేయండి అంటే ఏమంటాం? క్లోజ్ ద డోర్ అంటాం. సో ఇప్పుడు 8 వాక్యాలు వచ్చేటట్టుగా దీన్ని చూద్దాం. క్లోజ్ ద డోర్ అంటే తలుపు మూయండి లేదా తలుపు వేయండి, క్లోజ్ ద డోర్. దానికి ఏమిటి మర్యాదగా చేయాలంటే ప్లీజ్ క్లోజ్ ద డోర్. దాన్ని రిక్వెస్ట్ చేయాలంటే కెన్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, విల్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటాం. ఇది ఇవన్నీ రిక్వెస్ట్లు. తర్వాత క్లోజ్ చేయాలా? అసలే ఉక్కపోతగా ఉంది, క్లోజ్ చేయాలా? షుడ్ యూ క్లోజ్ ద డోర్. నువ్వు డోరు క్లోజ్ చేయాలా? షుడ్ యూ క్లోజ్ ద డోర్. తప్పనిసరిగా క్లోజ్ చేయాలా? మస్ట్ యూ క్లోజ్ ద డోర్. ఇక్కడ మనం ఏది వాడుకున్నా పర్లేదు. షుడ్ యూ క్లోజ్ ద డోర్ అంటే డోర్ క్లోజ్ చేయాలా, మస్ట్ యూ క్లోజ్ ద డోర్ అంటే తప్పనిసరిగా చేయాలా, డోర్ క్లోజ్ చేయాలా, తప్పనిసరిగా డోర్ క్లోజ్ చేయాలా. సో ఈ సెట్ ఒకసారి చూడండి. క్లోజ్ ద డోర్,
రెండోది మీరు చెప్పండి. క్లోజ్ ద డోర్ రెండోది. ఎస్. ప్లీజ్ క్లోజ్ ద డోర్ మూడోది. ఎస్. కెన్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్ నాలుగోది. ఎస్. కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్. నెక్స్ట్. విల్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఎస్. నెక్స్ట్. వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఎస్. షుడ్ యూ క్లోజ్ ద డోర్. ఇక్కడ ప్లీజ్ అక్కర్లా. షుడ్ యూ క్లోజ్ ద డోర్, మస్ట్ యూ క్లోజ్ ద డోర్ అన్నప్పుడు ఇది రిక్వెస్ట్లు కాదు. మన రిక్వెస్ట్ అంటే ఏమిటి, అవతల వాడిని ఒక పని చేయమని అభ్యర్థించడానికి రిక్వెస్ట్ అంటాం. అప్పుడు రిక్వెస్ట్ కానప్పుడు దాంట్లో ప్లీజ్ ఉండదు. షుడ్తోని తర్వాత మస్ట్తో మనం క్వశ్చన్స్ వేసేటప్పుడు దాంట్లో ప్లీజ్ ఉండదు, ఎందుకని అవి రిక్వెస్ట్లు కాదు కాబట్టి. సో మళ్ళీ ఒకసారి చూద్దామా. క్లోజ్ ద డోర్, ప్లీజ్ క్లోజ్ ద డోర్, విల్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, కెన్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, షుడ్ యూ క్లోజ్ ద డోర్, మస్ట్ యూ క్లోజ్ ద డోర్. రైట్. అలా ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది మీకు ఏమిటంటే బ్రెయిన్లో ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగులో ఆలోచించడం దానికి అలవాటైంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఆలోచించడం చేయాలి. అంటే ఒక సందర్భం, ఒక భావన కలగంగానే మనకు వెంటనే ఆటోమేటిక్ టక్కున పదాలు వచ్చేయాలి. ఎందుకు ఏమిటి ఆలోచించకుండా. అలా రావాలంటే దానికి వేరే మార్గం లేదండి. ఓన్లీ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏమిటి, ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ వాటిని బయటికి పలకటం కానివ్వండి, లేదా పేపర్ మీద రాయటం కానివ్వండి చేయాలి. సో ఇంకో సెట్ చూడండి. టర్న్ ఆఫ్ ద లైట్స్. ఇది తీసుకుందాం. టర్న్ ఆఫ్ అంటే ఆఫ్ చేయటం. టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటే లైట్స్ తీసేయి, లైట్స్ ఆఫ్ చేయి అంటాం కదా. టర్న్ ఆఫ్ ద లైట్స్. టర్న్ ఆఫ్ అంటే ఏదన్నా టర్న్ ఆఫ్ ద టీవీ అన్నాం అనుకోండి, టీవీ కట్టేయి లేదా టీవీ ఆఫ్ చేయి అంటాం. టర్న్ ఆఫ్ ద ట్యాప్ అంటే పంపు కట్టే, నీళ్లు కారుతున్నాయి అనుకోండి, టర్న్ ఆఫ్ ద ట్యాప్ అంటాం. అట్లా లైట్లు వెలుగుతున్నాయి, వాటిని ఆఫ్ చేయమని చెప్పాలనుకోండి, టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటాం. స్విచ్ ఆఫ్ ద లైట్స్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు మనం టర్న్ ఆఫ్ తీసుకుందాం. అన్ని సందర్భాల్లో స్విచ్ ఆఫ్ కుదరదు, ఎందుకంటే ట్యాప్ కట్టేయి అనాలనుకోండి, స్విచ్ ఆఫ్ ద ట్యాప్ అనం, ఏమంటాం అక్కడ, టర్న్ ఆఫ్ ద ట్యాప్ అంటాం. అలా టీవీ కట్టేయి అనాలనుకోండి, టర్న్ ఆఫ్ ద టీవీ అంటాం. సో టర్న్ ఆఫ్ అంటే ఆఫ్ చేయటం, కట్టేయటం, ఆఫ్ చేయటం అనే మీనింగ్ వస్తుంది. సో టర్న్ ఆఫ్తోని మనం ఇంకో సెట్ ప్రాక్టీస్ చేద్దాం. సో లైట్స్ ఆఫ్ చేయంటే ఏమనాలి, టర్న్ ఆఫ్ ద లైట్స్. మనం ఏమిటి దాన్ని మర్యాదగా చెప్పాలి. టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటే అమర్యాదగా చెప్పినట్టు, ఏయ్ లైట్లు కట్టేయి అన్నట్టుగా ఉంటుంది అనమాట. టర్న్ ఆఫ్ ద లైట్స్ ఎవరితో అనొచ్చు, మీ పిల్లలతోని, మీకంటే చాలా తక్కువ వయసు ఉన్నతోని, బాగా చనువున్న వాళ్ళతోని డైరెక్ట్గా చెప్పొచ్చు టర్న్ ఆఫ్ ద లైట్స్ అని. అలా కాకుండా కాస్త మనం మర్యాద ఇచ్చి చెప్పాలనుకోండి, ఎవరికైనా కూడా మర్యాద ఇవ్వటం మంచిది. ప్లీజ్ టర్న్, మీ పిల్లలతోనైనా సరే టర్న్ ఆఫ్ ద లైట్స్ అని డైరెక్ట్గా చెప్పే బదులు ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ అన్నారనుకోండి, బాగుంటుంది, వాళ్ళు కూడా ఫీలింగ్స్ బాగుంటాయి. టర్న్ ఆఫ్ ద లైట్, టర్న్ ఆఫ్ ద లైట్స్, ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్. దాన్ని ఇంకా బాగా రిక్వెస్ట్గా అభ్యర్థనగా మార్చాలంటే విల్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్, వుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్, కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్, కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్. ఇవి రిక్వెస్ట్లు. తర్వాత ఆపాలా, లైట్లు ఆపాలా అనాలనుకోండి, షుడ్ యూ టర్న్ ఆఫ్ ద లైట్స్, షుడ్ యూ టర్న్ ఆఫ్ ద లైట్స్, మస్ట్ యూ టర్న్ ఆఫ్ ద లైట్స్. నువ్వు తప్పనిసరిగా లైట్లు ఆపాలా, ఉంటే ఏమవుతుంది, లైట్లు ఉంటాయి. మస్ట్ యూ టర్న్ ఆఫ్ ద లైట్స్. సో మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏమిటి మన సెంటెన్స్ ఏమిటి, టర్న్ ఆఫ్ ద లైట్స్. దీన్ని మర్యాదగా చేయదలుచుకుంటే రెండో ప్యాటర్న్ ఏమిటి, ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్. దాన్ని అభ్యర్థనగా రిక్వెస్ట్గా మార్చదలుచుకుంటే కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్. ఇంకాస్త మర్యాద ఇవ్వదలుచుకుంటే కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్. అలా కాకుండా కెన్ లాగానే మనం ఇంకో పదం కూడా వాడచ్చు అనుకున్నాం, ఏమిటి, విల్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్. కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ అన్న, విల్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ అన్న మీనింగ్ ఈజ్ సేమ్, పొలైట్నెస్ కూడా సేమ్, డిగ్రీ ఆఫ్ పొలైట్నెస్ అంటే మర్యాద కూడా సేమ్. తర్వాత మనం ఇంకేమనొచ్చు, కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ అన్న అనుకోండి, ఇంకా మోర్ పొలైట్నెస్ అనమాట. దానికి ఈక్వల్ ఏమిటి, వుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్. సో మరొకసారి మీరు రిపీట్ చేయండి. టర్న్ ఆఫ్ ద లైట్స్, నెక్స్ట్ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్, రైట్. నెక్స్ట్ విల్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్, రైట్. నెక్స్ట్ వుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్, రైట్. నెక్స్ట్ కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్, రైట్. కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్, రైట్. షుడ్ యూ టర్న్ ఆఫ్ ద లైట్స్, నెక్స్ట్ మస్ట్ యూ టర్న్ ఆఫ్ ద లైట్స్. సో ఇలా దీనికి నాకు వచ్చింది కదా అని మీరు వదిలేయకూడదు. ఇప్పుడు డ్రైవింగ్ ఉందనుకోండి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడండి, అతనికి క్రికెట్ ఆడటం రాదా,
ఎన్నో వందల వేల మ్యాచెస్ ఆడాడు కదా, ఎన్నో ఆడాడు కదా, మరి అయినా కూడా ఒక నెల రోజులు ఏ మ్యాచ్ లేదనుకోండి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వస్తాడు. అంటే అక్కడ పోయి ఆట నేర్చుకోవడానికి కాదు, ఉన్నది పోకుండా ఉండటానికి, కన్సాలిడేట్ అవ్వడం కోసం వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. అలానే ఇప్పుడు ఈ సెంటెన్స్ మీరు 2 చెప్పంగానే ఇవన్నీ నాకు వచ్చేసింది కదా అని బతికిస్తారు. వచ్చింది, కానీ వచ్చిందని పోకుండా తర్వాత సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రావాలి అంటే దానికి రిపిటేషన్ మించి ఏది లేదండి. డ్రైవింగ్ మీకు మొదటి రోజు వస్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారనుకోండి, ఏం చేస్తాడు, మొదటి రోజే మిమ్మల్ని స్టీరింగ్ దగ్గర కూర్చోబెట్టి స్టీరింగ్ తిప్పుతాడు, మీతో బ్రేక్ ఎంచుతాడు, అంతా చేస్తుంటాడు కదా. అంటే మరి నాకు వచ్చింది కదా స్టీరింగ్ తిప్పడం అంటే, కానీ ఎక్కడైనా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేయాలి, ఒక నెల రోజులు వచ్చిన దాన్నే ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేయటం అంటే ఏంటి, చేసిన దాన్నే మళ్ళీ మళ్ళీ చేయటం, అదే ప్రాక్టీస్. ఇప్పుడు మనకి వేదాలు ఇవన్నీ ఒకప్పుడు లిపి లేదు కదా, లిపి లేని రోజుల్లో వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఇవాళ మంత్రాలు ఇవన్నీ కూడా చదువుతారు కదా పురోహిత్స్. ఆ రోజుల్లో మరి లిపి లేదు, వాళ్ళు పదే వాటిని రిపీట్ చేయటం వల్ల అలాంటి పెద్ద పెద్ద పదాలను కూడా గుర్తుపెట్టుకోగలిగారు. సో రిపిటేషన్ ఈజ్ స్పీకింగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు బాగా మాట్లాడాలి అంటే రిపీట్ చేయటం తప్ప వేరే మార్గమే లేదు. మీరు 10 సార్లు కాదు 100 సార్లు చేసినా కూడా మంచిదే. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. మీకు ఎందుకంటే మీరు ఇన్ని రోజులు ఈ పదాలు తెలియక కాదు కదా మీకు, మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేదు, ఈ పదాలు రాక కాదు, ఆ పదాలతో ఏం చేయాలో తెలియకపోవటం. సో ఫ్రెండ్స్, సో వీటిని మీరు ఒక 10-20 సార్లు కూడా రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఇలా కొన్ని సెట్స్ తీసుకొని చేయండి, మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఫ్రెండ్స్, మీకు ఒక అనౌన్స్మెంట్, రేపు ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి డైరెక్ట్ క్లాసెస్ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. 2 నెలల కోర్సు. అంటే మీరు సొంతంగా చాలామంది ఏమిటంటే సొంతంగా చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి మార్నింగ్ 6 to 7 రోజు 1 గంట 2 నెలల పాటు ఈ కోర్స్ ఉంటుంది. నేనే స్వయంగా టీచ్ చేస్తాను. 2 months కోర్సు ఉంటుంది. మార్నింగ్ 6 to 7. సో ఫిబ్రవరి 12న స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.